హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్లే సర్లే అక్క మేము చాలా బాగున్నాము. అసలు ఏంటి ఈ వీడియో? ఎక్కడికెళ్ళావు? ఏంటి ఈ హడావుడి అని అడుగుతున్నారు కదా! చెప్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే మీలో ఎంతమందికి అసలు కుడేలు జాతర తినరాలంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఇంకా శివరాత్రి రోజు నుంచి 3 రోజులైతే ఇలాగ జాతర అనేది జరుగుతుంది. ఇలాగ ఫ్యామిలీస్‌తో అందరూ కూడా కలిసి వచ్చి వంటలు చేసుకొని ఆ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా తినేస్తారనమాట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేసేసేయండి. మేమైతే శివరాత్రి రోజు అయితే రాలేదు. ఆ రోజు మనందరం ఉపవాసం అయితే ఉంటాం కాబట్టి ఇంకా అలాగే నాన్ వెజ్ కూడా చాలా వరకైతే తినరనమాట. అందుకనేసి మేము రెండవ రోజు అయితే వచ్చేసామన్నమాట. ఇలాగ జాతర అయితే జరుగుతూ ఉంటుందండి. అలాగే ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి వెళ్ళేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి అన్నీ ఇలాగ తెచ్చుకొని వంట కూడా చేసుకొని ఇక్కడే తినేస్తారనమాట. ఇలాగ మీలో ఎంతమందికి తెలుసో అసలు మీరు వెళ్తారా లేదా అనేది అయితే కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా మాదొచ్చేసి ఖమ్మం కదండి. ఈ లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఈ క్లియర్‌గా తెలిసే ఉంటుందన్నమాట. ఇంక ఈ జాతర ఎక్కడ ఏంటి అనేది. ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చేసామనమాట. కుడేలు జాతర అనమాట. చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. శివయ్య కూడా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఉన్న స్వామి అయితే. మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటాం కాబట్టి చాలా నమ్మకం అయితే ఉందన్నమాట. ఇంకా ఎవరి పనిలో అయితే వాళ్ళైతే ఉన్నారండి. ఇంకా ఇక్కడికి వచ్చేసి గుడికి కొంచెం ముందర అనమాట. ఒక అర్ధగంట టైం అయితే పడుతుందనమాట. కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇలాగ మామిడి తోటలైతే ఉంటాయండి. ఇంకా మా చిన్నప్పుడు ఏంటంటే ఆ గుడి సర్కిల్‌లోనే చెట్లు అవన్నీ అయితే ఉండేవి. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవనమాట. అన్నీ కొట్టేయడము, అలాగా వరదల్లో కొట్టుకుపోవడం అన్నీ జరిగిపోయాయనమాట. ఇంకా అందుకనే కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇలాగ మామిడి తోటలైతే ఉన్నాయన్నమాట. అందరూ కూడా ఇక్కడే వండుకొని తినేస్తున్నారు. ఇంకా కొంచెం ముందైతే మనకి చెరువు, వాటర్ అవన్నీ ఉంటాయన్నమాట. గుడికి చుట్టుపక్కల అక్కడ స్నానాలు అవి అయితే చేసేసుకోవచ్చు. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఇలాగ వంటలు అవి కూడా చేసేసుకోవచ్చు అనమాట. మేమైతే ఇక ముందుకు వచ్చేసి ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక ఇలా వంట చేసుకోవడానికైతే కొంచెం ముందుకు వచ్చేసామన్నమాట. మామిడి చెట్లు అనమాట. ఇవి కూడా రెంటెడ్ అండి. ఇంకా ఇక్కడైతే మనం 100 రూపీస్ 200 అలా ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే అందరం కలిసి ఒకే దగ్గర అయితే ఉన్నామన్నమాట. మేము వచ్చిందైతే ఒక 5, 6 ఫ్యామిలీస్ అయితే కలిసి వచ్చేసామన్నమాట. అత్తయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, వీళ్ళందరం అక్క వాళ్ళు, చెల్లి మేమందరం అయితే కలిసి వచ్చేసామన్నమాట. అమ్మ మేమందరం అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి పొయ్యి అయితే వెలిగించేసారనమాట. ఫస్ట్ పొయ్యి వెలిగించినప్పుడే ఇలాగ మనము పసుపు కుంకుమ అయితే వేసేసారనమాట. ఆల్రెడీ వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే ఏంటంటే చిన్న పొయ్యి వెలిగించేసి పాలైతే పెట్టేయమన్నారనమాట. వచ్చేటప్పుడు పాల ప్యాక్ తీసుకొచ్చేసారనమాట. ఇంకా అవైతే ఇక్కడ పాలు పెట్టేస్తున్నాం కదా, ఈ పొక్కరాలకు కూడా వేసేసేయమ్మా పసుపు కుంకుమ అనేసి అన్నారు. ఇంకా సర్లేనైతే వేసేస్తున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, నేను వేసిన పొక్కరాలేమో పెద్దగా ఉన్నాయి, గిన్నె అయితే చాలా చిన్నగా ఉందనేసి ఇంకా ఇలాగ కొంచెం దగ్గరకని జరిపేశాను అనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక్కొక్కరు వంట అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ చేయడానికి అయితే స్టార్ట్ చేసేసామండి. కొంతమంది ఈరోజు కూడా నాన్ వెజ్ అయితే తినరనమాట. అందుకనేసి ఇంకా అందరము కలిసి వచ్చినప్పుడు ఇంకా ఇలాగ అడ్జస్ట్ అయితే అవ్వాలి. అలాగే ఇంటి దగ్గర నుంచి కూడా పప్పు, సాంబారు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాము. చాలా చక్కగా కుదిరిందండి. కట్టెల పొయ్యి మీద ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుందన్నమాట వంట అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ కలిసి చేస్తున్నాం కదా, ఇంకా పన్నీర్ అయితే గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాము బటర్ వేసేసి. చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. ఇక్కడ చేసుకున్న ప్రతి వంట కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా పన్నీర్ కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయిందనమాట. ఇంకా అది పక్కకు పెట్టేసిన తర్వాత ఇక్కడ బగారా చేసిస్తున్నాము. ఇంకా చికెన్ కర్రీ కూడా చేయాల్సింది ఉందనమాట. అలాగే మటన్ గోంగూర కూడా చేస్తున్నాము. అలాగే మటన్ కర్రీ కూడా చేశారనమాట. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వంట అయితే చేసేస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ 3 పొయ్యిలైతే వెలిగించాము. 3, 4 వెలిగించామన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటైతే చేసేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ కోసం అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాం అనమాట. ఇంక ఈ బగారా రెడీ అయ్యేలోపు అయితే నేను అక్కడ పాలు పెట్టాను కదండి, అవి అయితే టీ పెట్టేశానమాట. కొంచెం ఇక్కడ మా అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకైతే కొంచెం టీ చాలా ఫేవరెట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా టీ కంపల్సరీగా కావాలి. అందుకనేసి ఇక్కడైతే నేను టీ పెట్టేస్తున్నాను. అలాగే చెల్లి అయితే
టీ పోసేసిందనమాట. వంటలన్నీ కూడా రెడీ చేసేసామండి. ఎంత తొందరగా రెడీ అయిపోయాయి అంటే అంత తొందరగా రెడీ అయిపోయాయి. ఫస్ట్ మనం వంట ఏదైనా చేసినప్పుడు ఇలాగా మనము వేరే ఇలాగా జాతరలకి ఇలాగ వచ్చినప్పుడు కంపల్సరీగా ఏం చేయాలంటే ఇలాగ ఒక ప్లేట్‌లో నిండు కుండలలో నుంచి ఇంకా ఇలాగా అన్నీ తీసుకొని మనం దేవుడికైతే సమర్పించేసేయాలనమాట. అలాగే వాటర్ కూడా నిండుగా పట్టేసుకొని చక్కగా ఆ స్వామివారి దగ్గర పెట్టేసేయాలనమాట. ఇలాగ ఉంటుందండి. రాళ్ళకి కొంచెం పసుపు, కుంకుమ వేసేసి ఇదైతే మేము నమ్ముతాము. చూసేవాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఇంకా మీ ఇష్టం అండి. మేమైతే ఇలాగే చేసుకుంటామనమాట ఎవ్రీ ఇయరు. దీనివల్ల పెద్దగా నష్టమైతే ఏమీ ఉండదు. ఇక్కడ అన్నం పెట్టడం వల్ల సర్లే ఏ జంతువులు, ఏవి పిట్టలు ఏం తిన్నా కూడా అందరికీ మంచిదే కదండీ. అలాగా వాళ్ళ ఆకలి కూడా తీరినట్టు ఉంటుంది. మనకు కూడా తృప్తిగా ఉంటుంది కదా మనం పెట్టినందుకు. మన పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనమాట. ఇంకా ముందుగా పిల్లలు ఆకలి అంటున్నారనేసి ముందు వండిన వంటలైతే అక్కడ పెట్టేసామన్నమాట. ఈ కర్రీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఈ కర్రీ ఉడికేలోపు అయితే మళ్ళీ ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నామండి. ఎందుకంటే అప్పటికే 1:30 అలా అయిపోయిందనమాట. అందుకనేసి ఇంకా అక్కడ మంచిగా తినేసి ఇంకా లోపలికైతే వచ్చాము. ఇది అండి అసలైన జాతర జరిగే ప్లేస్ అనమాట. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేసి అమ్ముతున్నారు. కానీ ఆ కట్ చేసిన ఫ్రూట్స్ అవి అయితే ఇక్కడ అస్సలు తినకూడదండి. ఎందుకంటే అసలు ఫుల్గా అంటే నడుస్తుంటేనే దుమ్ము మన పైన పడి ఇట్లా కనిపిస్తూ ఉందన్నమాట. అలాంటి ప్లేస్లలో మనం ఇలాంటి ఫుడ్ ఏదైనా తిన్నామంటే అంతే సంగతులు అనమాట. ఇంక ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ మేము ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదేనండి. నచ్చితే